బాబలు పెట్టి మూడగాలి పాత్ర నడుకోండి మేరే నామ్ తెలుసుకోండి నమస్తే నమస్తే ముబారక్ ముబారక్ ఏం జరుగుతుంది అంతే ఏంది ఇక్కడ రంగు రంగులు కట్టిల్లు సాహెబు ఇది తిరుతల రామాయణం అవునా రామ పట్టాభిషేకము తిరుతల రామాయణం జగన్పల్లి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఏకాస్తులై ఒక 30 మంది 3 నెలల బట్టి రిహార్సల్ చేసి ఈ రోజు ఇవాటికి 3వ రోజు అవునా తిరుతల రామాయణము పట్టాభిషేకం కట్టుతున్నాం 3 రోజుల నుండి జరుగుతుంటే ఈ ఊరికి మోని నేను నాకు తెలియకుండా ఇక్కడ ఎట్లా తప్పిస్తావు సారు ఇక ఊరికే నేను నా పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి నువ్వు డ్యూటీ మీద పోతాను కదా రోజు ఎటు డ్యూటీకి పోతాను కదా రోజు డ్యూటీ పోతానైతే నాకు ఇయ్యవా ఇచ్చిన ప్రాజెక్ట్ ఇచ్చినావు కదా ఎక్కడ ఇచ్చినావు చెప్పినాం నీకు చెప్పినాము నువ్వు డ్యూటీకి పోయిన నువ్వు ఇంటికాడ లేకపోయినా వల్లే అమ్మకు చెప్పేసాను అవునా అమ్మ చెప్పాలా నీకు ఇక చెప్పవద్దు కానీ మొనగాన్ని కదా ఎటో మర్చిపోయినా అట్లా సరే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అడ్డటోళ్ళు ఎవరెవరు మరి ఎందుకు అర్థమైంది ఓహో ఇప్పుడు అడ్డటోళ్ళు ఎవరు కథ ఏం కథ అని అనుకుంటారా ఓహో ఇవాళ జరిగే కథ రామలక్ష్మణుడు సీత వనవాసం వెళ్ళిపోతున్నారు వారిని గంగాను దాటించడానికి గుండమ్మ పెడతారు అతను మనిషి పోయినాడు కూర్చో అడవే అడవారే అరే వాళ్ళకి గట్లేదు కాదురా అరే మళ్ళా నింపేస్తానరా అరే నువ్వు కూకోరా మరి తిప్పేసి అంటే ఇద్దరేనా అలా కూకునేటట్టే అరే కూకునేటట్టే ఏమంటారా రా తిప్పేసి అంటే అది అరే నువ్వు ఇట్లా నడిపిగా మళ్ళా గుడు
ఊరు అంటారు. ఎటు పోతున్నావా గిట్ట వచ్చినావేంది? నేను నామనుకోవాలిరా. అయితే గిట్ట వచ్చినావేంది? ఇక్కడికి చేపలు పడుతున్నామా వచ్చిన? అరే ఇదా శ్రీరామచంద్రం దేవతలది పెళ్లి జరుగుతుంది నాకు రా, ఇలా మీరు ఏం తిన్నారు? పెద్ద పెద్ద చేపలు పట్టేమురా వెంకటైన దొరకు అమ్మితియా. పెద్ద పెద్ద చేపలు పట్టేమురా వెంకటైన దొరకు అమ్మేమురా. వెంకటైన దొరకు అమ్మేమురా. వెంకటైన దొరకు అమ్మేమురా. అరే చిన్నరా, అరే పెద్దరా, ఇలా చేపలు బాగా దొరికినవి. తమ్మి పోయి మనము ఇలా కొట్టకాడికి పోయి ఒక చెరక పాసెట్ బుద్ధి ఆ చేపలు అనుకున్న చెరక పాసెట్ బుద్ధి తర్వాత మెల్లగా ఇంటికి మధ్యాహ్నం పడేది మరి మా సరళ ఇంకా ఎక్కడ పోయిందో ఇంకా పోరాడంటే గాయ చెప్తాను మెల్లగా మరి చాలా
అన్నా అన్న నీ పోరాలు అమ్మ డాడీ అన్నారు కదా నాకు అది ఎటుపోయింది అందుకే జాడగా పోదాం సరళ ఇంక రాకపాయను నేనేమి చేదు 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 సాపలమ్మ పోయినాది సఖియ ఇంక రాకపాయ 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 మీ వాడకు మాదరల అచ్చిందా చెప్పరయ్య 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 కోటికి పడిగెత్తినట్టి కోమడి సౌకార్లారా కోటికి పడిగెత్తినట్టి కోమడి సౌకార్లారా కోటికి పడిగెత్తినట్టి కోమడి సౌకార్లారా కోటికి పడిగెత్తినట్టి కోమడి సౌకార్లారా గొప్పగాను బతికినట్టి మెప్పైన కాపులారా గొప్పగాను బతికినట్టి మెప్పైన కాపులారా మీ వాడకు మాడలి వచ్చిందా చెప్పరయ్య 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 ఓ సౌకర్యే ఓ ఎక్కడన్నా సరళపడే నాచవాడదా మిసిని మల్లయ్య గారు జనక మల్లయ్య గారు 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 ఈ వాడకు లక్షణ చెప్పారయ్య ఈ వాడకు లక్షణ చెప్పారయ్య ఈ వాడకు లక్షణ చెప్పారయ్య ఈ వాడకు లక్షణ చెప్పారయ్య చెల్లా మల్లయ్య గారు జగ్గం జనార్దం గారు చెల్లా మల్లయ్య గారు జగ్గం జనార్దం గారు జగ్గం జనార్దం గారు చెల్లా మల్లయ్య గారు జగ్గం జనార్దం గారు చెల్లా మల్లయ్య గారు జగ్గం జనార్దం గారు ఈ వాడకు మాడలి వచ్చిందా చెప్పరయ్య 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 చెట్టిదే ముల్లెం బాయే ఓ అయ్యలారా చెట్టిదే ముల్లెం బాయే ఓ అయ్యలారా దాడి చిన్నయ్య గారు గజ్జే పర్వయ్య గారు 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 నీ వాడకు మాడలి వచ్చిందా చెప్పరయ్య 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 చెప్పితే ముల్లెం బాయే ఓ అయ్యలారా చెప్పితే
ఏందో మిషన్ సాదా ఆయన కలవరి భూమి దాచావా ఆయన కనబడిన మా వాడికి నాకు ఉండకపోతే నీకుంటావా అంతే కాదు అయితే కాదు అయితే ఇప్పుడు నీవాడు నీవాడు ఎక్కడు నా వాడు పొద్దున పోయిండు 5 గంటలకు లేచి నేను పొద్దుగా సాపాలు అయితే గుణమ్మ నువ్వు మంచిగా రెడీలో ఉండాలి అంటే నేను పొద్దున 5 గంటలకు పోయిన నేను 4 గంటలకు లేచి రెడీ అయి ఉన్నా ఇంట్లో పొద్దుగా పోయినా ఇంకా రాలే కమ్మపురం చెరువు పోయినా మళ్ళీ పెళ్లి పోయినా నాకు వచ్చి కాదు కాయాలంటే కుంటపడి కనపడకపోయా ఏమంటే పొద్దున పోయిన కూరగాయలకు అయ్యగానే పోలినా కూరగాయలు తాలేడు ముసలోడు తాలేడు ఈ అట్టి చేపలు ఉన్నాయి అన్ని అమ్ముకొని అతను కూర పచ్చి చేపలు కూడా ఇవి ఉన్నాయి ముసలోడు కండదామని చూస్తావా చేపలమ్మ చేపలు చేపలు
మా బావకు నేనంటే మూటలు ఉన్నాయి, ఎంగిలికాయ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, బొచ్చెలు ఉన్నాయి. ఇవన్నీ చేపలు ఊళ్ళో కొండ పోయి అమ్మకి రావాలి. కేజీకి 130 మే గోలు. మరి లేకపోతే అందరూ ఒకటి నియాసంటారు, మల్లు తాతలు ఉండరు. అయితే ఇలా నాకు కొంచెం చుట్టాలు వచ్చారు. ఎన్ని కిలోలు కావాలి నీకు? ఈ మొత్తం గుత్త చెప్పు. మొత్తం మొత్తం అంతా చెప్పాలా? గిట్లా అంటాను లేదు మరి మొత్తం చెప్పు. మరి నన్ను చూసి అందరూ కలుపుకుంటాను. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నేను మొత్తం ఈ అపార్థం చెప్పాను. నాకు అట్లా అనిపించలేదు. నీకు ఇట్లా గిట్లా అంటే కంపనంటే గిట్లా 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 నా పొడుగుతుంటాను కదా. కానీ ఇప్పుడు నాకు కేకులోకి మన అడ్డమంట నింపుతాను. నువ్వు మొన్న కొన్నయే ఇవ్వకపోతే వరకే సాపలే. ఇవాళ కేకులోకి మంట విత్తానని నమ్మకమైంది నాకు. ఏమో మిమ్మల్ని నమ్మతారు, మీ మొగల్ని నమ్మతారు. ఇస్తాను రాగిస్తాను ఎప్పుడు ఇయ్యరు కలవరు నాకు. నమ్ము ఢిల్లీ గడ్డ చూసుకుంటా ఊరికే అని నేను అసలే నమ్మ అంటారు. ఏమో భాష అంటారు, మనకు భాష తెలియదు, నాకు తెలియదు. నువ్వు తవ్వాలని నాపుతాను ఏదో లింగి పంచ కట్టుకొని నువ్వు ఇస్తావని నేను అనుకున్నా. కానీ ఇంకెవరు తీసుకోవాలి నాకు అర్థం చెప్తా. నేను ఎట్లా నేను నీకు అమ్మనే అమ్మ, నేను గట్లయితే అమ్మనే అమ్మ. ఇక మిషన్ వల్ల ఏమో దగ్గర పోవాలి కదా, ఎట్లయినా ఇయ్యాలి కదా. రేపు అమ్ముతా ఆయన బొరకపోతే చల్లూరు సారా లేదా అప్పుడు పసరాలు బాగా కట్ట దేశం మళ్ళీ తాత కాడ మొదలు పెడితే చల్లూరు సారా కాడికి వెళ్ళి గ్రామం తిప్పుతాడు నైట్ వేసి ఉత్తరాలు అచ్చగల కోసిగాడు అచ్చగల కదా పసరాలు బాగా కాడి చేస్తా ఆయన కొట్టకూడదు. లేకపోతే మళ్ళీ అట్లనే వస్తా. అది అంటే అది కొంచెం కొంచెం బాగా ఏదో మెషిన్ నట్టు అవుతానే, ఏదో పిలిచినట్టు అవుతుంది. ఆ ముసలి గట్లయితే పిలిచినట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఉంది అక్కడ అమ్మతో బేరానికి వచ్చినావా? ఏదో మా ముసలి కీకినట్టు అనిపించింది నాకు. గట్లయి అటు నవ్వట్టు ప్రేమగా 3 సంవత్సరాల పంట ఎంబడి పడ్డ ప్రేమ రాదు. సంధి నుండి పిలిచినట్టు అనిపిస్తాను కదా. మావాడు పిలిచినట్లయితే నీకు ఇచ్చినమాట రాకుండా నేను వండను కాదు కానీ ఓడించిన అదేంటో అసలు మొగలు పెరిగాలి. ఎందుకు పెరిగాలి అప్పుడు మీ మొగలని నమ్మది స్ప్రే కొట్టుకుంటారు వస్తారు. మీ మాటలు నాకు గురది కదా. ఏదో చెయ్యొస్తాను మాట మాట నా ముసలి చెయ్యాలి. నువ్వేం కావాలంటే ఇట్లా పట్టుమాను, ఇట్లా పట్టుమని నువ్వు తీసుకుంటా తీసుకో. లేకపోతే పోతా నా మీద చెయ్యొస్తానమ్మా ముసలికి ఎరికైంది అనుకో నీ పని అయితే ఇట్లా పట్టుకునే దానికి ఏదో ఏదో చేపలు ఉన్నాయని చూస్తే నా చూపు అంటే చూపుతా. మంచి 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 వర్లబోకు వర్లబోకురా వర్లబోకు వర్లబోకురా
కిగలేదు పిలుస్తానే నీకు గట్టిగా పడుతుందా నా గొంతుకంతా ఉల్లారిపోయింది పిలిచి పిలిచి నా గుండెకాయ ఎండిపోయా నేను అందుకనే బావా మా బావ సత్యం అంటే నేను ఎదుగుతాను వచ్చే నాకెచ్చినట్టు బావ అదే చూడవాలి గుండె గుండె నిన్ను గుండి కొట్టక మానా గుండె గుండె నిన్ను గుండి కొట్టక మానా పిండాడే మాడద్దనే గుండమ్మ పిండాడే మాడద్దనే గుండమ్మ గుండె గుండె నిన్ను గుండి కొట్టక మానా ఏ గుండె ఇంత చెప్పకపోతే కూరగల్లా ఎవరుబట్టే నా బోధ రావడంతాన్ని నిన్ను గుంజు కొట్టమనా నీ మిల్లలు ఎవడో ఫోన్ చేస్తా ఎందుకమ్మా దండి కొడుతాను కూరగాయల పూస చేపలు అమ్ముకోమంటే తెచ్చేస్తాను అమ్ముకరాన్ని పెట్టాల ఇంటికాడ కుక్కు కొట్టినట్టు ఉండకొడతా నేను అమ్ముకరాన్ని నాకు తెలుతుందా ఇలా కొడతా కొడతాను మీరు కదా వచ్చి ఉండా కొడతాను ఒక్కడికే ఉన్నావా కొడతాను ఒక్కడికే ఉన్నావా మా పదరావు బాగా ఎంతో మంది నువ్వే నా మీద నా వారం వల్ల కానీ నా మీద కంపు వాతలని అతను పాడుకోవడం మీ దగ్గరే ఎప్పటికప్పుడు ఉన్నా గడుచుకుంటా నేను కాదు అన్ని తక్కులు నాకు వటకా చెప్పవు గానీ 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 బుగ్గా మీనే కాదు ఎక్కడిదే గున్నమ్మ 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 ఏ గున్నే నిన్ను సాపలా గొప్పగా కట్టలేంటివా ఎట్టుంటివే కోడి తక్కువని నాకు ఎరిగే ఇంకా బుగ్గ మీద కాదు ఎక్కడ నువ్వు పోగమని చెప్పదు ఇప్పుడు రాగా నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏదో తప్పు చేసినా ఏదో ముసలం మీద ఏదో చేసినట్టే కళ్ళు కొట్టే ఉండకూడదు నేను వచ్చిన మన్ను కూడా ఇదేం ఓటు ఇదేం తాగుడు తప్పుడు సక్కమనే నేను చేసేస్తున్నా చక్కనే చిలుకలకు చక్కరనే నేను చిలకలకు చెప్పే పోతే అలా కాటిలో మచ్చి స్టార్ట్ వేసింది దాన్ని దించగానే అనుబడి పడితే నా అందము నేను చూడు నువ్వు ఎట్టున్నావు నీ బుట్టి నీ తోటల 3 ఏళ్ళు నా ఎంబడి పడి ఆ రోజు నేను నిలబెట్టి సాదుకుంటా ఆడబెట్టి సాదుకున్నాను అప్పుడు ఎట్లా చేస్తావు బుగ్గ మీద మరక ఆ మరకలు గంత అందంగా ఉన్నావనే కదా ఇది అన్ని తప్పులు నాకు బతుకా అన్ని తప్పులు నాకు పట్టురైగా ఎట్లా తిరిగిందే గున్నమ్మ పట్టురైగా ఎట్లా తిరిగిందే గున్నమ్మ పట్టురైగా ఎట్లు తిరిగిందే గున్నమ్మ పట్టురైగా ఎట్లు తిరిగిందే గున్నమ్మ
15,000 పెట్టి మంచిది పట్టు బయట కొన్నా మంచి డిజైన్ పెట్టి కొట్టించిన ఇంత డిజైన్ జాకెట్ నీకు ఎక్కడ ఈ ఊళ్ళో ఏ ఆడలకు ఉన్న దాన్ని నీకు ఇంత మంచి ప్రేమ కొద్ది కొంటే దాన్ని సింపుల్గా సావు అది ఎట్లా జరిగిందో చెప్పు. ఒరేనకే బావా పోషాలు నువ్వు కాంత కొన్నావు 16 నీళ్ళ పొడుగు జాకెట్ మారే ఒక్క జాకెట్ కొన్నావు నీళ్ళెత్త కిందలేదు కిందెత్త నీళ్ళు ఆ జాకెట్ కొన్నావు దాని మీద మరకలెత్తానంట రావు నీ చెప్తా వేరు చిన్నమ్మ ఇంటికి సీపురు లేకపోతే ఊడ్చుకుందామంటే ఒక్క పుల్ల లేదా మా చిన్నమ్మ కానీ పోయి సీపురు పట్టుకొని వచ్చి కొనుక్కోవడం పోయేటాల కదా ఇంత కాలం ఇంట్లో కలిసి సందరికి వెళ్ళి పోవాలి పూల పూజ మీద కలిగింది బాగా చూసిన ఇగో నాకు చక్కులు నాకు బతక చెప్పేవి కానీ అన్ని చక్కులు నాకు బతక చెప్పేవి కానీ కొప్పు నిండా దుమ్ము ఎక్కడిదే గుండమ్మ 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 కొప్పు నిండా దుమ్ము ఎక్కడిదే గుండమ్మ. ఏ గుండే నువ్వు అన్ని సక్కులు అక్క చెప్తాను బరాబరే కానీ అరే ఈ కొప్పు నిండా దుమ్ము ఎక్కడిదే అది దేనికదే మంచిగా దేనికదే ఏ బట్ట కాబట్ట మాకేటట్టు మంచిగా సత్యం చెప్తావు ఎందుకైనా నీతో కోత పట్టుకుంటావు ఈ తక్కువ మాయకే పోతే చెప్పు నేను గంట ప్రేమ తెచ్చుకుని చెప్తా విను బావా చెప్పారు అంట చెరుకులు లేక కట్టెలకు పోతే 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 సిరిగాలి పోషాలు సిరిగాలి కట్టెలు తెద్దాం మనం ఇద్దరం పోదామంటే రావు ఎరుకున్న కాడి పోయి కట్టెలు తెచ్చుకున్నాము అంటే నేను ఒక్కదాని పోయి ఈ పప్పుల దుమ్ము ఎట్లా అంటుంది అది ఎట్లా అంటుంది ఈ బుగ్గ మీద మరికెక్కడి 3 ఏళ్ళు ఉన్నా ఎంబడి పడ్డప్పుడు అది లేదు ఆ సోయి లేదు ఏమో ఈ మధ్యలో స్టైల్గా తయారవుతాను మరి ఇట్లా ఇచ్చేదాన్ని అవుతుందా నువ్వు లేకపోతే నేను అక్కడ పెట్టి సాదుకుంటా ఇక్కడ పెట్టి సాదుకున్నా నాకున్నా ఎంబడి పడ్డాడు ఇప్పుడు నీకు ఈ పప్పుల దుమ్ము ఎక్కడిది ఆ రైత మనకి ఎక్కడ దాన్ని ఇప్పుడు మొదలు పెట్టాడు నేను ఉండరా బాబు నేను మా ఇంటికి పోతా నేను పోతాను కదా నాకు అభ్యర్థి మొగడు ఇక నాకు అనుకున్న ఆడి మొగడు అవునా ఓ బావా నేను అన్న అనరా బాబు ఓ తాత ఏ తాత నేను మా బావని పని ఎవరు అన్నా అన్న బావ నేను అనలేదురా బావా మళ్ళగా
అదే అంటది ఇది మాట మాటకి చెవులు నత్తలు బాబా శరీరం మునిగి మునిగి నీళ్ళు వచ్చి ఇక గట్ల కాదు కానీ ఇగో నేను ఒక మాట చెప్తా అయితే ఆలుమూలలు చదువుదాం అర్థం కానీ ఇలాతోటి చవడం పెట్టుకున్నప్పుడు ఉంటుంది మళ్ళీ మంచిగా కలిసి ఉంటాం ఇట్లా చవడం పెట్టుకొని ఇట్లా ఇడిపోతే మన సంసారం బాగుపడది మన పోరాల గతోటి అవుతుంది నీ గతోటి నాకు అవుతుంది నువ్వేనన్నా కానీ చూసుకున్నాక నాకేమో వస్తుంది అందరికి నేను తీసుకొని పోతే నాకైతే ఏమవుతుంది మొగోళ్ళ అనుమానమే కంటే కరెంట్ తక్కువ దానికి అందం చూడు పూలు చూడు అందు మొగోళ్ళకి అచ్చివాట అయితే బావాలి ఏ బొట్టు పెట్టుకుంటారు ఈ మధ్యలో చూసినా కట్టనే ఉంటాను మరి ఏం చేశాను మరి అందుకనే అప్పుడు మంచిగా కానీ ఇప్పుడు ఈ మధ్య సైలెంట్ అయితే కొంచెం ఇద్దరు బోరగాళ్ళ కన్నాక కూడా నన్ను ఆరాధన ఉపాయం చెప్తా పందిని బరికెత్తనే సారాయే మనం ఇద్దరు కలిసిమెలిసి ఉన్నాము ఒక పందిని బరికి బిందెలు సార తెచ్చి సుందరి మనం ఇద్దరం రన్ చేయకుండా తాగి మన మావ నడుపుకొని లేకపోతే నడుపుకుంటా మనం ఇద్దరం ఉందాం ఇక నుంచి లొల్లెద్దులో మధ్య మనం లొల్లి పెట్టుకుంటే కుదరది ఇక నుంచి మంచిగా కలిసిమెలిసి ఉందాం పోలంబాయి లొల్లిపాటు కానీ మనం ఉన్నాం రోజు మన ఇద్దరికి ఇద్దరు అప్పుడు మాట చేయం లేదు అప్పుడు చూస్తున్నారు చూసుకోలేవు కానీ పోలాం అయ్యలారా మీరు ఎవరు స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎటు పోతున్నారు స్వామి అయోధ్యాపురము మాది వర్గ వంశరాము అయోధ్యాపురము మాది అయోధ్యాపురము మాది వర్గ వంశరాము అయోధ్యాపురము మాది వర్గ వంశరాము కళ్యాణ తండ్రి ఆజ్ఞను దంచగవచ్చినము కళ్యాణ తండ్రి ఆజ్ఞను దంచగవచ్చినము కళ్యాణ తండ్రి ఆజ్ఞను దంచగవచ్చినము కళ్యాణ తండ్రి ఆజ్ఞను దంచగవచ్చినము అయోధ్యాపురము మాది వర్గ వంశరాజులము కూడా మాది అయోధ్యపురము
మా తండ్రి అయిన దశరథ మహారాజు ఆజ్ఞసే మా తండ్రి అయిన దశరథ మహారాజు ఆజ్ఞ పరిపాలించుటకై వచ్చినాము. రామ శ్రీ రఘురామ జయ రామ శ్రీరామ రామ శ్రీ రఘురామ రఘురామ జయ రామ ఏ మారగబవు మల్లుడి కథలు దిగించు రామ ఏ మారగబవు మల్లుడి కథ దిగించు రామ రామచంద్ర బాబు మమ్మల్ని దీవించుము. మంచివాడవు నిన్ను కాంచగలిగిన దేవుడా, మంచివాడవు నీవు కాంచగలిగిన దేవుడా, మంచిగాను ఈ గంగను మమ్ముల దాటించుమయ్యా, మంచిగాను ఈ గంగను మమ్ముల దాటించుమయ్యా. గురుడా మమ్మల్ని ఈ గంగను దాటించుము. స్వామి రాఘవ రామచంద్ర అలాగే దాటిచేద్దాను. బావా ఆదివారం అంటే వాళ్ళు శ్రీరామచంద్రుడట. ఆయన దశరథ మహారాజు కుమారులైన శ్రీరామచంద్రుల మూర్తి లక్ష్మణ స్వామి సీత అలానే గాలు గంగ దాటించమని అంటున్నారు. ఓహో గీలేనా శ్రీరామచంద్రుడు. అలాంటి వాళ్ళు నాదా ఈ కాల దూని జరిగే రాయే చక్కని స్త్రీ అయిందట. వీళ్ళ కాలు మన పడవలో కలిగిందనుకో మన నావలు దాటినైతే మన జీవనాధారం రేపు ఎట్లా కాదా బావా. ఆ లారీ దాటించకూడదు బావా, నా మాట విను. అదే సరళ నిజమే కానీ నేను ఒక మాట చెప్తా విను. అవును నీవన్నది కాదన జాలని ప్రాణ జగే, అవును నీవన్నది కాదన జాలని ప్రాణ జగే, కానీ నేను కదివే ప్రాణ జగే. ప్రాణ జగే నేను ఒకటి తెలిపదే విను. ఈ రామచంద్రమూర్తిని మన ఇంటికి తీసుకువెళ్ళి ఆ పాదాలు శుభ్రంగా కడిగి తదుపరి తీసుకువచ్చి నా మీద దాటించదాం. సరసరన్నమాట సంతోషం మాయన, సరసరన్నమాట సంతోషం మాయన, సరసరన్నమాట సంతోషం మాయన, సరసరన్నమాట సంతోషం మాయన. తిరువరాము రాముల మన ఇంటికి రమ్మన్నార, తిరువరాము రాముల మన ఇంటికి రమ్మన్నారా. ఆహా బావా, నీ మాటకు నేను సంతోషపడితే ఆ రామలక్ష్మణి మన ఇంటికి తీసుకొని రాము. అలాగే చేశాను. రాఘవ రామచంద్ర రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుతా రామ, రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుతా రామ, లెమ్ము సావిత్రి రమ్మను చుండిని రామ, సావిత్రిని సావమ్మను తుడిచిది రామ, సావిత్రి రమ్మను చుండిని రామ. సావిత్రిని గారమ్మను. రాఘవ రామచంద్ర మీరు మా గృహం నందు రండి. తెల్లవారుజామున తదుపరి నిన్న పంపించదాము. మా గృహం వద్దకు రండి స్వామి. గృహం అలాగే రండి రండి. మా ఈ శ్రీరాములపై కూర్చున్నాను స్వామి. ఇదే మా గృహం. సరదా కొంచెం నీళ్ళే రాఘవాన్ని పాడబడ్డారు కదా. మా
అడుగు పెడితే ఏమవుతుందోనంట అడుగు పెడితే ఏమవుతుందోనంట రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఆ నోములన్నీ పండగే రామయ్య తండ్రి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఈ నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి మా స్వామి అంటే నీవేలే రామయ్య తండ్రి పరిసరాము బండతోని పారలోని నా వంట పంచరాము నారదోని పావలోని నా వంట పరిసరాము బండతోని పారలోని నా వంట పంచరాము నందలోని పారలోని నా వంట ఆకలే చెప్పుతుంటే వాళ్ళు మర్చిపోవునంట ఆకలే చెప్పుకుంటే వాళ్ళు మర్చిపోవునంట ఆకలే చెప్పుతుంటే వాళ్ళు మర్చిపోవునంట ఆకలే చెప్పుకుంటే వాళ్ళు మర్చిపోవునంట పిల్లవాళ్ళ సమయమైనది మమ్మల్ని దాన్ని దాటించదు శ్రీరామచంద్ర ఎక్కండి నావా శ్రీరామచంద్ర ఎక్కండి నావా ఎక్కండి నావా ఎల్లాలే ఎక్కండి నావా ఎల్లాలే శ్రీరాముడెక్కేది తిరుమలై పడవా శ్రీరాముడెక్కేది తిరుమలై పడవా శ్రీరాముడెక్కేది తిరుమలై పడవా లక్ష్మణుడెక్కేది రత్నాల పడవా లక్ష్మణుడెక్కేది రత్నాల పడవా లక్ష్మణుడెక్కేది రత్నాల పడవా లక్ష్మణుడెక్కేది రత్నాల పడవా సీతమ్మ ఎక్కేది చిన్నారి పడవా సీతమ్మ ఎక్కేది చిన్నారి పడవా తొయ్యర పడవా ఇది తొట్టి పడవా తెయ్యర పడవా ఇది తొట్టి పడవా చెయ్యర పడవా ఇది ఏకం పడవా తెయ్యర పడవా ఇది ఏకం పడవా హైలో హైలేసా అయ్యో వైలేసా హైలో హైలేసా అయ్యో వైలేసా హైలో హైలేసా అంశగదాన పడవా అయ్యో వైలేసా అంజగదాన పడవా హైలో హైలేసా అంశగదాన పడవా హైలో హైలేసా అంజగదాన పడవా అయ్యో వైలేసా ఆహా ఆహా సరళ నడి గంగలో నావ ఆగిపోయినది ఇది ఏం చిత్రము ఆహా బావా ఆ రామేశ్వరం దగ్గర లక్ష్మణ దగ్గర సీత దగ్గర కానీ ఏమైనా బంగారు పూసినామేమో ఒకసారి అడుగు రామాయ ప్రభు పంపవు నీ దగ్గర ఏమన్నా భూషణాలు ఏమైనా ఉన్నాయా స్వామి భూషణాలు ఇచ్చా గుడిలో నా దగ్గర ఏమి లేవు లక్ష్మణ స్వామి నీ వద్ద గిట్ట ఏమైనా ఉన్నాయా సీతమ్మన్నాడు ఆహా సీతమ్మ తల్లి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా సరళ మా తండ్రి నా జనకుడు కళ్యాణం నచ్చని కట్టి బంగారు చూడాలని ఉన్నాడు బావా చూస్తున్నా బంగారు చూడమని ఉందా సల్లు సల్లు నీరు చల్లు అలాగే నువ్వే చదువు రెండు గుడ్డల సంచి నుంచి నామవే
మీరు ఇక వెళ్ళిరండి స్వామి. పొంగుబాటు వజ్ర మాణిక్యాలు రామటెంకీలు అంటారు. ఇవి వీటితోటి మనం ఈ కానీ నావ నడపలేదు, నేను నడపలేదు, లేదు. మంచిది మనము స్టీమర్ పడుకొని కానీ స్టీమర్ మనం ఈ నెలకి ఇంకా సముద్రంలో నడుపుతున్నాం పదవి. సరే సరే కాదా విపిన భూములు తిరుగు సుమనము విపిన భూములు తిరుగు సుమనము విపిన భూములు తిరుగు సుమనము విపిన భూములు తిరుగు సుమనము అశ్రీరాముని ఆశ్రమదేవి రాశ్రీరాముని ఆశ్రమదేవి సహోదర లక్ష్మణ పంచవంట తీరంన పర్ణశాల గావించుము. రామ 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 సీతా రామ 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 సీతా జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన రామ పటాభి రామ పావన రామ పటాభి రామ పావన రామ పటాభి రామ పావన రామ పటాభి రామ. అన్నయ్య రామచంద్ర మాట అన్నయ్య పన్నెసాల కంపెనీ కదా అపశకునములు కనిపించాయి. ఇందులో నువ్వు అపశకనం అనిపించే అన్నా